వచ్చేసి సంకటహర చతుర్థి పూజ ఈవినింగ్ చేసుకుంటాము. ఈ పూజ ఫాస్టింగ్ ఉండి చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. మనం చేసుకోలేనప్పుడు సింపుల్గా ఇలా ఏదైనా వినాయకుడిది ఫోటో కానీ మూర్తి కానీ పెట్టుకొని దీపాలు మీకు నచ్చినన్ని దీపాలు పెట్టేసుకొని ఏదైనా ప్రసాదం మనకి ఏది లేదు అంటే ఇట్లా జస్ట్ ఒక బెల్లంది ముక్క పెట్టండి. పెట్టేసి స్వామివారిని అలంకరించుకొని అన్ని విఘ్నాలు తొలగాలి అని చెప్పేసి సంకటనాశన గణేష స్తోత్రము, వినాయకుడి అష్టోత్తరము, గణేష అష్టకము ఏది కుదిరితే అది వినాయకుడికి చదువుకొని మనము దండం పెట్టుకొని అన్ని విఘ్నాలు తొలగించు స్వామి అని చెప్పుకోవచ్చు. ఇలా సింపుల్గా కూడా మనం పూజ చేసుకోవచ్చు వినాయకుడికి. ఇంకొకటి రక్షాబంధన్ రోజు బ్రదర్స్ లేని వాళ్ళు కూడా ఇలా మీకు నచ్చిన దేవుడికి కూడా రాఖీ కట్టుకోవచ్చు. వినాయకుడు కూడా కట్టవచ్చు మనం రాఖీ.